అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. వృషభ రాశి వారికి మార్చి 26వ తేదీన బుధవారం నాడు వీరి దిన ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. అయితే మొట్టమొదటిసారిగా ఎవరైతే వృషభ రాశి వారు మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇక వృషభ రాశి యొక్క దిన ఫలితాల గురించి ముందుగా తెలుసుకోబోయే ముందుగా వీరి యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి దేవతారాధన చేసుకోవడం వల్ల ఈ రోజున వీరికి బాగుంటుంది. ఈరోజు చేయవలసినటువంటి పనులేంటి, చేయకూడనటువంటి పనులేంటి, ఈ వీడియోలో మనం అయితే పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని కూడా ఎక్కడో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ రోజున వీరికి విచారాన్ని అంటే ఎన్నో రోజులుగా వీరికి ఒక విషయం పట్ల కొంచెం విచారంగా ఉన్నట్లయితే ఈ రోజున మీ విచారాన్ని తరిమివేసే విధానంగా ఒక మంచి శుభవార్తనైతే వీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే కొంచెం ఈ రోజున ప్రతికూలమైన సంఘటనలు కూడా ఎదురవ్వబోతున్నాయండి. అయితే ఈ విషయాలన్నీ కూడా ఈరోజు పూర్తిగా తెలుసుకుని ఈ రోజున ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఏం చేయాలి అనేటువంటి విషయాల గురించి కూడా పూర్తిగా తెలుసుకోండి. ఇంకా వృషభ రాశి వ్యక్తిత్వాన్ని కనుక ముందుగా గమనించినట్లయితే కనుక వీరు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటాడు. చాలా కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే కార్యదీక్షతో ఉంటారు. ఎటువంటి పనులైనా కానీ సమగ్రవంతంగా సమయానికి కరెక్ట్గా చేస్తారండి. అంటే ఎన్ని ఆటంకాలు రానివ్వండి, ఎన్ని సమస్యలైనా కానీ ఎదురవనివ్వండి, వీరు మాత్రం ఒక హనుమంతుడిలాగా ఒక పనిని మొదలు పెట్టాము అంటే దాన్ని పూర్తిగా సక్సెస్ఫుల్ అయ్యేంత వరకు నిష్ఠాంతి అనేది తీసుకోకుండా వీరైతే కష్టజీవి మాదిరిగా పనిచేస్తూనే ఉంటారు. హనుమంతుల వారు ఏ విధంగా సీతాదేవి యొక్క అన్వేషణలో భాగంగా అసలు విశ్రాంతి లేకుండా అమ్మవారి కోసం ఏ విధంగా అయితే పరితపిస్తూ స్వామివారి యొక్క అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా స్వామి ఏ విధంగా అయితే అవన్నీ కూడా జయించి అమ్మవారిని ఏ విధంగా కనిపెట్టారో అదేవిధంగా వీరు కూడా కొత్త కొత్త పనులు చేపట్టడం కానీ లేకంటే ఏదైనా కొత్త సన్నివేశాల్లో వీరు పాల్గొన్న తర్వాత దాని గురించి ఆలోచించి వీరి సొంత నిర్ణయాలు తీసుకోవడం నిజంగా వీరికి వీరే సాటని చెప్పుకోవాలి. అంటే ఏదైనా కానీ ఒక కొత్త దాన్ని కనిపెట్టడానికి వృషభ రాశి వారు ఎప్పుడు కూడా ఆసక్తికరంగా ఉంటారు. అంటే వేరే ఎవరో చేసినటువంటి పనులు కానీ లేదంటే ఎవరైనా చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని పనులు కానీ ఏదైనా ఆదాయం వస్తే మనం కూడా ఆ పని చేసి సక్సెస్ అవుదాంలే అనుకోరండి. వీరే మంచిగా ట్రెండ్ సృష్టించేటువంటి రకాలన్నమాట. ఆ విధానంగా మనకంటూ ఒక మంచి స్పెషల్ స్టేటస్ అనేది ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు వీరు ఎప్పుడు కూడా వారి పనితీరును మార్చుకుంటూ ఉంటారు. అలాగే చాలా చాకచక్యంగా ఆలోచించేటువంటి గొప్ప అంటే మేధావితనం వీరికి ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. కాకపోతే వీరికి చాలా రోజుల నుండి ఒక విషయం పట్ల కాస్త విచారంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం చూసుకుంటే దేని గురించి అయితే విచారం వ్యక్తం చేస్తున్నారు దానికి తగినటువంటి మంచి శుభవార్తనైతే ఈ రోజున మీరు పూర్తిగా వినబోతున్నారండి. అంటే ఏదైనా కానీ ఒక పని పట్ల చిన్న శుభవార్తను విన్నా కానీ మన మనసును అయినా కూడా విచారంగా ఉంచుకుంటాం. అయినా సక్సెస్ఫుల్గా ఇంకా అవ్వలేదు కదా కంప్లీట్గా అనేటువంటి భావన ఆ యొక్క బాధ ఇంకా మిగిలి ఉంటుంది. అదంతా కూడా పూర్తిగా తొలగిపోయి మీ విచారం అంతా కూడా పూర్తిగా తొలగిపోవడానికి ఈ రోజున మీకు మంచి శుభవార్త అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి. అయితే మిమ్మల్ని ఆ యొక్క శుభవార్త చాలా చక్కగా మీ ఇంటిల్లి వారి ఆనందపరిచేలాగా ఉంటుంది. అదే అభివృద్ధికి కూడా ఎన్నో రోజులుగా ఈ యొక్క ఆటంకాలన్నీ కూడా కొన్ని అడ్డుపడుతూ ఉండడం వల్ల మంచి శుభవార్త అయితే మీ చెవిన పడకుండా చేస్తుంది. అలాగే ఈ రోజున మీకు అలంకారాలు నగలపైన మీకు చాలా ఎక్కువగా మక్కువ చూపిస్తారు. అలాగే ఈ రోజున మీరు మునిమనువలతో అత్యంత ఆనందదాయకంగా కాలక్షేపం గడుపుతారు. అలాగే మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చు, ఇదంతా కూడా ఈ రోజున మీరు భాగస్వామితో చాలా ఆనందంగా ఈ రోజున గడపబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే తగినటువంటి జ్ఞానం వల్ల ఇంకో మంచి మంచి బహుమానాలను పై అధికారుల ద్వారా ఈ రోజున మీరు కొత్తదనాన్ని కనిపెట్టడం వల్ల మంచిగా పై అధికారులను మీకు ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్న చోట కావచ్చు లేదంటే ఇంకేదైనా ఇతరతర వ్యాపారంలో మంచి లాభాలను పొందే వారికి సహకారాలు అందించడంలో కావచ్చు, ఇలా ఏదైనా కానీ మీ పై అధికారుల నుంచి కానీ మీ పనిచేస్తున్న వారి దగ్గర నుంచి కానీ మంచి ప్రశంసలు అయితే మీరు పొందవచ్చు. మీకు ఉన్నటువంటి జ్ఞానానికి వారు మిమ్మల్ని చాలా చక్కగా మెచ్చుకుంటారు. అలాగే చిన్నప్పుడు మీరు చేసేటువంటి కొన్ని పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. అలాగే తను మీ ముందు బెస్ట్గా సాక్షాత్కరించడం ఖాయం. ఈ రోజున ఖచ్చితమైనటువంటి జాతక ఫలితంగా ఆధారంగా ఈ రోజున మీకు కొన్ని ప్రతికూలమైనటువంటి సంఘటనలు అయితే ఎదురబోతున్నాయి. ప్రయాణ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించడం మంచిదండి. మీరు ఎంత జాగ్రత్తగా వెళ్తున్నప్పటికీ ఎదుటివారు
నిర్లక్ష్య భావంతో కొంతమంది ఏ విధంగా వస్తారో మనం కూడా ఊహించలేం కాబట్టి ఆ విధంగా జాగ్రత్తగా ప్రయాణించడం ఈ రోజున చాలా ముఖ్యం. అలాగే ఎదుటి వారిని కొంచెం గమనించుకొని మీరైతే జాగ్రత్తగా ఉండండి. అలాగే దూర ప్రాంతాల్లో పెట్టుకున్న వారి ప్రయాణాలు ఈ రోజున వాయిదా వేసుకోవడం మంచిది. ఇక అలాగే ఈ రోజున మీకు ఉన్నతమైనటువంటి మంచి గౌరవాన్ని అలాగే మంచి స్థానాన్ని ఈ రోజున మీరు పొందబోతున్నారని చెప్పుకోవాలి. ఇంకా వచ్చేసి ఈ రాశి వారికి ఈ రోజున అంటే వీరి మనసులో ఉన్నటువంటి హావభావాలను పంచుకోవడానికి కొంతమంది స్నేహితుల పక్షంలో కాసేపు కాలక్షేపం చేస్తారు. అలాగే ఈరోజు ఆధ్యాత్మికమైన విషయాలలో కూడా ఎక్కువగా ఆలోచించి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలను కూడా దూరం చేసుకుంటారు. ఎందుకంటే ఈ రోజున మీరు ఆధ్యాత్మిక వైపు మీ మనసును మళ్ళిస్తారు కాబట్టి మీ మనసు అంతా కూడా ప్రశాంతంగా ఉండడం వలన మంచి మంచి ఆలోచనలు చేస్తారు. అలాగే కొంత బంధువుల కోసం కూడా మీరు సమయాన్ని కేటాయిస్తారు. అలాగే మీ ఇంటికి కొంతమంది బంధువులు మిత్రులు రావడం వల్ల మీ మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. వారితో చాలా రోజుల తర్వాత రిలాక్స్గా మాట్లాడుకోవడానికి సమయం కేటాయించిన వారు అవుతారు. అలాగే మీ యొక్క విచక్షణలో తప్పకుండా ఈ రోజున మీరు మంచి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. అలాగే మీ ప్రేమ జీవితాన్ని ఈ రోజున మీరు ప్రకాశింప చేసుకోబోతున్నారు. మీతో కలిసి పనిచేసేవారు అలాగే మీకు చుట్టూన్న వారు మీరందరూ కూడా ఈ రోజున మీరు సత్కరించబోతున్నారు. ఇన్ని రోజుల నుంచి మీరు చేసినటువంటి పనుల ద్వారా మీకు ఒక మంచి స్థానం అయితే ఇవ్వబోతున్నారు. అలాగే మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో ఈ రోజున మీకు కనిపించబోతున్నారు. ఖచ్చితమైనటువంటి అంటే కొన్ని పనులు చేయాల్సినటువంటి పనులు ఏమైంటాయి ఈ రోజున మీరు ప్రతికూలమైన సమయాలను అనుకూలంగా మార్చుకోవడానికి ఇష్టదేవతారాధన చేసుకోండి. అలాగే శివారాధన చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే శివారాధనతో పాటుగా మీరు నవగ్రహ ఆరాధన చేసుకొని దుర్గా ధ్యానం చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించుకోవడం వల్ల కూడా మీకు ఎంతో మేలు చేకూరుతుంది. అలాగే మీకు ఏదైనా కానీ పర్సనల్గా అంటే కొన్ని విషయాలు జరుగుతాయేమో అనేటువంటి సమస్యలు చిక్కుముల్లో ఉన్నటువంటి సమస్యలు సైతం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా ఎటువంటి సంఘటనలు కూడా దూరం అయిపోతాయి. బుర్రలోనికి సానుకూలమైనటువంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి హనుమాన్ చాలీసా పఠించుకోవడం వల్ల మీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీకు కావాల్సినటువంటి కొంత డబ్బు మీకు ఈ రోజున మీకు చేతికి అందదు. కొంచెం డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే ఈ రోజున మీరు ఎదుర్కోబోతున్నారు. కాబట్టి కావాల్సినటువంటి డబ్బు మీకు చేతికి అందలేదని ఈ రోజున మీరు నిరాశ చెందకండి. దేనికైనా కానీ 1-2 సార్లు దాన్ని ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీకు చేతిలో డబ్బులు ఉన్నాయని విచ్చలవిడి ఖర్చు పెట్టడం వల్ల ఈరోజు మనకు అర్థం కాక డబ్బులు లేక మనం చాలా సమస్యలను ఎదుర్కొనే సమస్యలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున సాయంత్రం సమయంలో మీరు చక్కగా రొమాంటిక్గా మీ యొక్క ప్రేమికురాల పట్ల కానీ ప్రేమికుల వారి మంచి ఫ్యూచర్ గురించి మంచి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాల గురించి చర్చనీయాంశంగా ఉంటుంది. అలాగే దాని తర్వాత మీ ఇరు కుటుంబాల మధ్యకు మీ ప్రేమ విషయాన్ని తీసుకెళ్తారు. అలాగే మీ ప్రేమ గురించి వారికి చెప్తారు. ఏ విధంగా అయితే రెస్పాండ్ అవుతున్న విషయంలో మీరు కొంచెం టెన్షన్ పడుతుంటారు. తర్వాత అంటే ఏం జరుగుతుంది అనేది కూడా మనకు తెలియదు. కాబట్టి గ్రహాల యొక్క పరిస్థితుల యొక్క అనుకూలంగా ఏ రోజు ఎలా ఉంటుందో మనం చెప్పలేం. ఈ రోజునైతే మీరు టెన్షన్స్ గురి కాకండి. ముందు రోజులలో ఎలా ఉంటుందో చెప్పలేం. కాబట్టి ఒకటే రోజు కాదు అని అనుకోండి. ముందుగా మీరైతే ప్లాన్ చేసుకొని తర్వాత రోజులన్నీ కూడా ఉన్నాయి కదని మిమ్మల్ని మీరు ధైర్యపరచుకోండి. అలాగే మీరైతే నిరాశకు గురి కాకండి. ఇంకా మీకోసమై ఈ రోజున ఎన్నో అవకాశాలు ఇంకా ముందు రోజులు రాబోతున్నాయని చాలా చక్కగా ఆనందంగా ప్రశాంతంగా ఉండండి. ఎక్కువగా ఆలోచించకండి, టెన్షన్స్ తీసుకోకండి. ఏది జరిగినా కూడా అంతా మన మంచికి అనేటువంటి పాజిటివ్ ఎనర్జీతో ఉన్నప్పుడు మనల్ని ఎన్ని ప్రతికూలమైనటువంటి సమస్యలు ఏవి చేయలేదు. ఇలాంటివి కూడా మనకు ఎలాంటివి తలపెట్టలేము. కాబట్టి ఈరోజు మీ చేతిలో ఖాళీ సమయం చాలా ఉంటుంది. మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మంచి తినుబండారాలు లేదా ఒక చక్కటి కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూ చిన్న కోరికలు మీరు ఈరోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు. ఐప్రోపైకల అంటే గొప్ప గత చరిత్ర కలవారని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయే ఆత్మవిశ్వాసం కోల్పోకండి. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకంగా రావడం ఆపరిచేయడం వలన పెట్టుబడి తరచుగా మీకు ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినటువంటి సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. దాన్ని అనుభూతి చెందండి. మీరు ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరియు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీరు సలహాలు ఇస్తారు.
మీరు మీ భాగస్వామి ఈరోజు ఒక అద్భుతమైన వార్తను అందుకుంటారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.